హలో ఎవ్రీవన్, చూసారుగా తమ్నేల్. సో ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో దుబాయ్ టు ఇండియా అయితే మేము వెళ్తున్నాము. పిల్లలతో ఫ్లైట్ జర్నీ అంటే మామూలుగా ఉండదు. సో అయినా కూడా ఎప్పుడు మేము ముగ్గురమే వెళ్తూ ఉంటాం ఇండియాకి. ఎప్పుడు మెట్రోలో వెళ్ళే వాళ్ళం. సో ఈసారి అయితే కార్లో వెళ్తున్నాము, లగేజ్ ఎక్కువగా ఉందనేసి. సో మా హస్బెండ్కి రీసెంట్గా లైసెన్స్ అయితే వచ్చింది. సో రెంటల్ కార్ అయితే బుక్ సో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. సో మా హస్బెండ్ అయితే మాతో రావట్లేదు. సో నేను మా పిల్లలు ఇది ముగ్గురము వెళ్తున్నాము. సో ఎప్పుడు మేము ముగ్గురమే వెళ్తాము, తనకైతే ఫ్రీ ఉండదన్నమాట మాతో పాటు కలిసి వచ్చేదానికి. సో ఇప్పుడైతే మేము బోర్డింగ్ పాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఆన్లైన్లోనే చెక్ ఇన్ చేసుకోవచ్చు, బట్ మేమైతే ఎందుకో చేయలేదు టైం లేక. సో అందుకని ఇక్కడే మేము ఇంకా చెక్ ఇన్ మొత్తం చేయించాము. సో ఇక్కడ బ్యాగ్ ర్యాపింగ్ కూడా ఉంటుంది. సో ఒక బ్యాగ్కి 30 dirhams తీసుకుంటారు. సో ఫుల్ బ్యాగ్ మొత్తము కవర్తో ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట. సో ఒకవేళ మనకు ఎయిర్పోర్ట్లో బ్యాగ్ని విసిరి విసిరి వేసినా కూడా అది ఏమీ బ్రేక్ అవ్వదన్నమాట. మన సూట్ కేసు నీట్గా ఉంటుంది, ఏమీ బ్రేక్ అవ్వదు. సో అందుకని అందరూ వేయించుకుంటారు. బట్ మావైతే పెద్దగా లగేజ్ ఏం లేదు. సో మేమైతే వేయించుకోలేదన్నమాట. సో దట్టు మనం వెయిట్ ఇంటి దగ్గరనే చెక్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. సో ఇక్కడికి వచ్చి వెయిట్ ఎక్కువ ఉంది అంటే ఇంకా అక్కడ అన్నీ తీసి మళ్ళీ బయట పడేసేయడమో, లేకపోతే మళ్ళీ ఇంటికి ఇచ్చి పంపించడమో అలా చేయకుండా ఇంట్లోనే మనకు ఒకటి వెయింగ్ మిషన్ తీసుకుంటే అక్కడే ఇంట్లోనే చెక్ చేసుకొని రావడం చాలా బెటరు. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాసెస్ ఉంటుంది, తలనొప్పి. అది కూడా కొన్ని మన వస్తువులు అనేటివి వేస్ట్ అయిపోతాయి కదా. సో అలా జరగకుండా ఉండాలంటే ఇంటి దగ్గరే వెయిట్ చేసుకొని కరెక్ట్గా 25 kilos అలా తీసుకురావడం బెటర్ అనమాట. సో ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ బ్యాగేజ్ కూడా మనమే చేసుకోవచ్చు. అదైతే మన పాస్పోర్ట్స్ అన్నీ స్కాన్ చేసి అక్కడ పెడితే ఇంకా అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. సో బోర్డింగ్ పాస్లు కూడా వచ్చేస్తాయి. సో ఇక్కడైతే ఇంకా చెక్-ఇన్ చేసుకొని వాళ్ళకి ఇక్కడ వచ్చి చెక్-ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా అలో లేదు, అండ్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అంట అలా అన్నీ అలో లేదనమాట. సో అవన్నీ చూసుకొని బ్యాగ్లో ముందే పెట్టుకోవడం బెటర్ అనమాట. లేకపోతే ఇక్కడ అన్నీ వాళ్ళు తీపిస్తారు బయట. సో మాది చెక్-ఇన్ అయితే అయిపోయింది, బోర్డింగ్ పాస్లు అయితే వచ్చేసాయి. సో ఇంకా మేమైతే ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో బ్యాగులన్నీ అక్కడ ఇచ్చేసిన దానికి ఇంకా చాలా ఫ్రీ అయిపోయాము మేము. సో ఒక బ్యాగే ఉంది మా దగ్గర. సో అది కూడా కొంచెం ఫుడ్ అది పెట్టుకున్నాను. సో ఫ్లైట్లో తినడానికి అది మాత్రమే మా దగ్గర పెట్టుకొని ఇంకా రిమైనింగ్ మొత్తం ఇంకా ఇచ్చేసామన్నమాట. సో ఇప్పుడైతే మేము ఇమిగ్రేషన్ దగ్గరకు అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మన పాస్పోర్ట్లు ఇంకా ఐ చెకప్ అంతా ఇక్కడ చేస్తారనమాట. సో చిన్న పిల్లలకు కూడా ఖచ్చితంగా చేస్తారు. సో ఇక్కడ బేబీస్ ఎవరైనా స్ట్రోలర్స్ తీసుకురాకుండా మర్చిపోతే సో మనకి ఎమిరేట్స్ వాళ్ళే ఇలా బేబీ వాకర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇదైతే చాలా బెటర్ అనిపించింది నాకు. లేకపోతే మన వాకర్ అక్కడ ఇవ్వడము మళ్ళీ కలెక్ట్ చేసుకోవడము చాలా పెద్ద ప్రాసెస్ ఇది. సో ఈసారి ఎందుకులే వాకర్ అనేసి ఇంట్లో పెట్టేశాను. సో అందువల్ల మాకు ఈ ఐడియా అయితే బాగా నచ్చింది. ఎమిరేట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇండిగో వాళ్ళైతే నాకు తెలియదు. ఎమిరేట్స్లో అయితే చాలా వరకు పిల్లలకి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎయిర్పోర్ట్లో మనకి ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళే చూసుకుంటారనమాట. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము, టర్మినల్ 3కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ మనం మెట్రో ఎక్కేసి ఇంకా టర్మినల్ 3 దగ్గర దిగాల్సి ఉంటుంది అనమాట. సో మన ఫ్లైట్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మేమైతే ఇప్పుడు మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇది మనల్ని టర్మినల్ 3 వరకు తీసుకెళ్తుంది. సో మన మెట్రో అయితే వచ్చేసిందనమాట. సో మా ఫ్లైట్ అయితే నైట్ 9:30 p.m.కి. సో మేమైతే 5కి స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర. సో చాలా ప్రాసెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకనేసి 3 hours ముందే ఎయిర్పోర్ట్కి వచ్చేయమంటారు. సో బెంగళూరులో అయితే 2:30కి ల్యాండ్ అయిపోయాం మేము. సో ఈ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తే డేస్ నిద్ర అయితే అసలు ఉండదన్నమాట. సో ఈ ఎమిరేట్స్ వాకర్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. లగేజ్ కూడా కింద కీప్ చేసుకోవచ్చు మనము. సో మనం ఏ గేట్కి వెళ్ళాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా బోర్డింగ్ పాస్లోనే ఇచ్చేస్తారు. సో బోర్డింగ్ పాస్లో మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మేమైతే ఇప్పుడు A23 గేట్కి అయితే వెళ్ళాలి. సో 9:30 ఫ్లైట్ కాబట్టి ఇంకా హాఫ్ అన్ అవర్ ముందే అక్కడ ఉండాలన్నమాట. సో అక్కడ మన పాస్పోర్ట్స్ కానీ బోర్డింగ్ పాస్లో ఎవ్రీథింగ్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు ఫ్లైట్లో కూడా.
That's a benefit, right? If you're together, right? Then guy will look, you just follow. సో ఈ ఎయిర్పోర్ట్లో మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. డ్యూటీ ఫ్రీ అనేటి షాప్స్ కూడా ఉంటాయి. సో అక్కడైతే మనకు కొంచెం రీజనబుల్ ప్రైస్లో వస్తాయి. బట్ మేమైతే ఎప్పుడు తీసుకోలేదు. బట్ చాక్లెట్స్ కానీ, పర్ఫ్యూమ్స్, ఇంకా తర్వాత ఏం కావాలన్నా డేట్స్ కానీ ఇలాంటివంతా మనకు దొరుకుతాయి. బట్ ప్రైసెస్ అనేటివి దుబాయ్లో కంటే ఎయిర్పోర్ట్లో డబల్ ప్రైస్ అయితే అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ తీసుకోకపోవడమే బెటర్. ఓన్లీ డ్యూటీ ఫ్రీ తప్ప మిగతా అన్నీ చాలా హై కాస్ట్ ఉంటుందన్నమాట. సో ఏదైనా కానీ ఇంకా దుబాయ్లో నుంచి తెచ్చుకోవడం బెటర్ అనమాట. అది కూడా డే టు డే షాప్ అయితే కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి. సో మేమైతే ఇప్పుడు మా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇంకా అలో చేస్తారంట, అందుకని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం మేమైతే. సో ఇదే అనమాట ఎమిరేట్స్ ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇంకా ఫ్లైట్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇదంతా ఎయిర్పోర్ట్ జర్నీ. సో వాకర్స్ ఉండే వాళ్ళైతే ఇక్కడే ఇచ్చేసేయాలి. సో మన ఓన్ వాకర్ ఉన్నా కూడా, ఎమిరేట్స్ వాకర్ ఉన్నా కూడా అక్కడే మనకి ఇచ్చేసేయాలి. తర్వాత మనం ఫ్లైట్ వరకు ఇలా నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే ఇంకా వాళ్ళకి ఒకరైతే తోడు వస్తారనమాట. ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకొని ఫ్లైట్లో దింపేసి మళ్ళీ వెళ్తారు. సో వాళ్ళకేం ప్రాబ్లం అయితే ఏమి ఉండదన్నమాట సీనియర్ సిటిజన్ వాళ్ళకి. బట్ పిల్లల్నైతే మనమే కేర్ చేసుకోవాలి. సో పిల్లలతో జర్నీ అంటే మామూలుగా కష్టంగా ఉండదన్నమాట. బట్ నాకైతే అలవాటైపోయింది. ఇంకా ఎప్పుడు ముగ్గురే రావడం, ముగ్గురే పోవడం, ఇండియా నుంచి కానీ, దుబాయ్ నుంచి కానీ రావడం పోవడం అంతా మేమే చేసుకుంటామన్నమాట. మా హస్బెండ్ అయితే ఎప్పుడో ఒకసారి మాతో కలిసి వస్తాడంతే. సో ఇప్పుడైతే మేము ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడంతా మాకు ఎవ్రీథింగ్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. సో అక్కడ మనకి ఇంకా చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. సో ఇక్కడికి రండి, మీ సీట్ ఇక్కడ ఉంది అనేసి వాళ్ళు మనకి గైడ్ చేస్తారు. సో ఆ వేలో మనం వెళ్తూ ఉండొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బిజినెస్ క్లాస్ అనమాట. సో బిజినెస్ క్లాసు, ఎకనామిక్ క్లాసు అనేసి 2 ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫుడ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇవంతా బాక్స్లో అన్నీ చూడండి, ఇక్కడ ట్రేస్ కానీ క్యాన్స్ కానీ తీసుకొచ్చి పెట్టేస్తారు ముందుగానే వాళ్ళు. సో తర్వాత మనకు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంకా ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు మనకి. సో మనకి ఏ ఫుడ్ కావాలన్నా వాళ్ళు ఇంకా ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ మందు కూడా ఇస్తారనమాట. సో అది కూడా చిన్న బాటిల్లో చూసాను నేను, యాక్చువల్గా నాకు తెలియదు. బట్ ఎమిరేట్స్ ఫ్లైట్లో అయితే ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో పిల్లలు కూడా కంప్లీట్ చేసేస్తారనమాట. సో అదే ఇండిగోలో అయితే అస్సలు ఇంకా తినలేమన్నమాట, ఆ విధంగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ఇక్కడైతే ఈ ఎమిరేట్స్ ఫ్లైట్లో మనకి ఎవ్రీథింగ్ బాగా ప్రొవైడ్ చేస్తారు. బెడ్షీట్లు కానీ, పిల్లోస్ కానీ, తర్వాత ట్యాబ్స్ ఉంటాయి పిల్లలు ఆడుకునేదానికి. అలాగే చాలా బాగుంటుందన్నమాట, కంఫర్ట్గా ఉంటుంది. కొంచెం అమౌంట్ ఎక్కువైనా కూడా ఎమిరేట్స్లో ట్రావెల్ చేయడమే చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో మా సీట్స్ అయితే లాస్ట్ ఇచ్చేసారు మాకు. సో 83J అంట. సో ఈ 3 సీట్స్ మాకు ఇచ్చేసారు. సో నేహా కూడా టికెట్ కాబట్టి ఇంకా సీట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. సో ఇంకా మాకైతే పడుకోవడానికి, తినడానికి ఏం ప్రాబ్లం అయితే ఉండదు అసలు. సో బెడ్షీట్లు చూసారా, సో చూడండి ఒక్కొక్కరికి ఒక్కో బెడ్షీట్స్ అయితే ఇచ్చేస్తారు. సో అవన్నీ కవర్ ఓపెన్ చేసుకొని నీట్గా కప్పుకోవచ్చు. అలాగే మనకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా సౌండ్ వస్తుంది కదా, సో అది మనకి ఇబ్బంది లేకుండా హెడ్ ఫోన్స్ అయితే ఇచ్చేస్తారు. సో వాటిని పెట్టుకొని ఇంకా మూవీస్ కానీ, సాంగ్స్ కానీ వినొచ్చు అనమాట. సో చాలా బాగుంది ఎమిరేట్స్ ఫ్లైట్. ఇంకా ఎవరు రాలేదు. సో మేమైతే ఫస్ట్ వచ్చేసాము. సో మా సాధ్వి వచ్చిందంటే నాకు విండో సీట్ కావాలా అంటది. ఇంక ఎవరి గురించి ఆలోచించదనమాట. సో వాళ్ళ డాడీకి ముందే చెప్తుంది, టికెట్ బుక్ చేసేటప్పుడే, డాడీ నాకు విండో సీట్ కావాలి అనేసి. సో ఇక్కడ ఏంటంటే విండో సీట్ అంటే మనం ఎక్స్ట్రా 25 దిరం అనేది పే చేయాలన్నమాట ఈ విండో సీట్ కోసము. లేకపోతే ఇంకా మనం మనీ పే చేయకపోతే వాళ్ళు ఎక్కడిస్తే అక్కడ మనం కూర్చోవాల్సి ఉంటుంది. సో అలా ఉంటుందన్నమాట.
మేము ఎప్పుడు కానీ బుక్ చేయలేదు విండో సీటు. బట్ వాళ్ళు మాకు ఈసారి విండో సీటే ఇచ్చారు. ఎందుకంటే 3 మెంబర్స్ ఉన్నారనేసి. యాక్చువల్గా 4 మెంబర్స్ ఉంటే ఫ్యామిలీ మిడిల్లో కూర్చోబెడతారనమాట. సో 3 మెంబర్స్ ఉంటే ఎనీ విండో సీటు ఇస్తారు. సో దానికైతే నో ప్రాబ్లం. ఏం బుక్ చేసుకోని అవసరం లేదు అనిపిస్తుంది. 3 మెంబర్స్ ఉంటే వాళ్ళే ఏదో ఒకటి ఇస్తారు మనకు. సో మిడిల్లో అయితే కూర్చోబెట్టరు. ఎందుకంటే 3 మెంబర్స్, అది 4 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండే వాళ్ళనే కూర్చోబెడతారు. సో ఇక్కడ చూస్తున్నా కదా, ఇంకా పిల్లలు ఇంకా మూవీ స్టార్ట్ చేసేసారనమాట. సో ఏదో ఒక మూవీ 3 అవర్స్ వస్తుంది. సో ఆ 3 అవర్స్ మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా బెంగళూరు కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ లగేజ్ ఎలా ఉంటుందంటే పర్ హెడ్ 30 కిలోస్ ప్లస్ 7 కిలోస్ క్యాబిన్ బ్యాగ్ తీసుకొచ్చుకోవచ్చు అనమాట. సో ఆ 7 కిలోస్ మనం తీసుకొచ్చేది ఏదైతే ఉంటుందో అది పైన పెట్టుకోవాలి. సో ఇలా ఉంటుందన్నమాట. మనం ఎక్స్ట్రా ఏదైనా తీసుకోవాలి లగేజ్ అంటే ఈ క్యాబిన్ బ్యాగ్లో వేసేసుకోవడం బెటర్. సో మా చిన్న పాప కూడా మూవీ చూస్తుంది ఇక్కడ. సో యాక్చువల్గా తను కూడా ఇంక ఎమిరేట్స్లో ట్రావెల్ చేసి బాగా అలవాటు అయిపోయింది. వస్తానే మూవీ పెట్టుకోవడము, మ్యూజిక్ పెట్టుకోవడము. సో అలా ఉందన్నమాట. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ వినే కంటే ఈ మ్యూజిక్ వినడమే బెటర్ అనమాట. సో నేను కూడా ఇంకా మూవీనో మ్యూజిక్ పెట్టుకుందామనేసి ట్రై చేస్తున్నాను. సో అప్పుడప్పుడు వాళ్ళ మధ్యలో వచ్చి ఏం కావాలి అని అడుగుతారనమాట. అప్పుడైతే మనం వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడైతే తీసి ఇంకా వాళ్ళతో మాట్లాడాలి మనము. అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందంట. సో సీట్ బెల్ట్స్ ఖచ్చితంగా వేసుకోమని చెప్తున్నారు. ఒకవేళ సీట్ బెల్ట్స్ మర్చిపోతే వాళ్ళే వచ్చి ఖచ్చితంగా 3 టైమ్స్ 4 టైమ్స్ చెప్తారనమాట. సో అంత ఇంపార్టెన్స్ అది సీట్ బెల్ట్స్ వేసుకోవడము. సో ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. సూపర్ వ్యూ అనమాట. సో ఈ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చిన్నపిల్లలు చాలామంది ఏడుస్తారు. సో అంత సౌండ్ ఎక్కువ ఉంటుంది. అది కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట ఫ్లైట్. సో చూస్తున్నారు కదా, దుబాయ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. మేము 9:30కి కదా స్టార్ట్ అయిపోయాము. సో 9:30కి ఇంకా సిటీ వ్యూ అంతా సూపర్గా ఉంది. సో నైట్ వ్యూ చాలా బాగుంటుంది. సో చాలామంది నైట్ వ్యూ బుక్ చేసుకుంటారు. ఇంకా మార్నింగ్ అయితే మనం ఇంత వ్యూ ఎంజాయ్ చేయలేము. సో అందుకనేసి నైట్ వ్యూ అందరూ ప్రిఫర్ చేస్తారు. సో మాకైతే ఈ బ్యాగ్స్ అంతా ఎమిరేట్స్ ఫ్లైట్ వాళ్ళే ఇచ్చారు. సో పిల్లలు ఉండే వాళ్ళకి కలరింగ్ బుక్ అంట, పెన్సిల్స్, ఇలా ఎవ్రీథింగ్ వాళ్ళే ఇస్తున్నారు. సో టైంపాస్ అవ్వడానికి వాళ్ళు కలరింగ్ వేసుకోవడానికి ప్లస్ బ్యాగ్ కూడా ఇచ్చారనమాట. ఏదైనా మొబైల్ పెట్టుకోవడానికి, వాళ్ళ థింగ్స్ పెట్టుకోవడానికి అలా ఆ గ్రీన్ కలర్ బ్యాగ్స్ అయితే ఇచ్చారు. సో చాలా బాగుంటుందన్నమాట. సో మా పిల్లలు అయితే కలరింగ్ వేసుకుంటున్నారు చూడండి. సో ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పటి నుంచి ఇంకా అందరూ అయితే ఫుడ్ పట్టుకొని వచ్చేస్తారనమాట. అందరికీ సర్వ్ చేసేస్తారు. సో ఒక్కొక్క రోకి ఒక్కొక్క మెంబర్ సర్వ్ చేస్తారు. మనకి ఏం కావాలంటే అది వాళ్ళని అడిగి తినచ్చు అనమాట. సో యాక్చువల్గా టికెట్ బుక్ చేసేటప్పుడే మనకి వెజ్జా నాన్ వెజ్జా అని ప్రిఫర్ చేసేసి ఉంటాం కాబట్టి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం అదే ఇస్తారు మనకు. బట్ అక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాన్ వెజ్ వద్దు వెజ్ కావాలన్నా కూడా మనకి వాళ్ళు ఆ టైంలో వెజ్ ఇస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే మాకు ఫోటో తీసి ఇచ్చారు వీళ్ళు. సో ఎలక్ట్రానిక్ కెమెరాతో మాకు ఫోటో కూడా తీసి ఇచ్చారు. చాలా బాగుంటుంది ఇది. ఓపెన్ చేస్తే మా ఫోటో 3D షేప్లో ఉంటుంది అనమాట. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. అంత క్లియర్గా లేదు కానీ బట్ కొంతసేపు అయిన తర్వాత కొంచెం క్లియర్గా వచ్చింది. సో ఫస్ట్ స్టార్టింగ్ తీస్తానే పెద్దగా ఏం కనిపించలేదు. మళ్ళీ పెట్టి తీసేసరికి కొంచెం క్లియర్గా ఉందన్నమాట. సో అప్పటికప్పుడే మనకి ఫోటో తీసి అనే ఇస్తారనమాట. మనకు అక్కడే ఇచ్చేస్తారు. సో నేహా చూపిస్తుంది చూడండి ఫోటో. ఇప్పుడు కొద్ది క్లారిటీగా కనిపిస్తుంది అక్కడైతే.
సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పిల్లలకి సర్వ్ చేసేస్తారు. సో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెనూ చూసేసి వాళ్ళకి ఫస్ట్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. సో వీళ్ళ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఒక కేక్ ఇస్తారు అండ్ ఒక జ్యూస్ ఇస్తారు, వాటర్ బాటిల్, బ్రెడ్, తర్వాత క్యాషూ నట్స్, ఇంకా చికెన్ కావాలంటే చికెన్, వెజ్ ఇది ఒకటి ఇస్తారు, ఫ్రూట్ బౌల్ ఒకటి ఇస్తారు. సో బిస్కెట్స్ అంట, క్యాషూ నట్స్ ఇవంతా మనకి ఇస్తారనమాట. అలాగే చీజ్, తర్వాత బటర్, ఎవ్రీథింగ్ మనకు ఈ మీల్లో ప్రొవైడ్ చేసేస్తారనమాట వాళ్ళు. సో మనకి ఇంకా ఏదైనా కావాలంటే కూల్ డ్రింక్స్ కానీ, మిల్క్ కానీ, వాటర్ ఎక్స్ట్రా కావాలన్నా మళ్ళీ వాళ్ళు అయితే మనకు తీసుకొచ్చి ఇస్తారు. సో తినే దాంట్లో ఏమైతే ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఇలాంటి ఫుడ్ ఎమిరేట్స్లో తప్ప ఇంకా ఏ ఫ్లైట్లో కూడా మనకి ఇంత బాగా, ఇంత టేస్టీగా ఎక్కడ ప్రొవైడ్ చేయరు. సో ఫుడ్ నెంబర్ 1 అనేసి ఎమిరేట్స్ ఫ్లైట్లో ట్రావెల్ చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్తారనమాట. సో ఇప్పుడైతే అందరికీ సర్వ్ చేసుకుంటూ వస్తున్నారనమాట 1 బై 1. పిల్లలకైతే ఫస్ట్ ఇచ్చేసారు. సో ఈ ఫుడ్ అనేది ఇలాంటి బాక్స్లో తీసుకొస్తున్నారు. కనిపిస్తుంది కదా అక్కడ ఆ డబ్బాల్లో. అవి ఏంటంటో నాకు తెలియదు. బట్ కూల్ డ్రింక్స్ అయితే పెప్సీ, 7up, తర్వాత మెరుండా, తర్వాత ఫ్రూట్ జ్యూస్లు కూడా ఉంటాయి. సో మనకి కూల్ డ్రింక్స్ నచ్చలేదు అంటే ఇంక వాళ్ళని అడిగితే మనకు ఫ్రూట్ జ్యూస్లు కూడా ఇస్తారనమాట. యాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్, ఇలా అన్ని జ్యూసెస్ ఉంటాయి. సో మేమైతే నాన్ వెజ్ పెట్టాము. సో టికెట్ బుక్ చేసేటప్పుడు సో మాకైతే మటన్ బిర్యానీ అయితే ఇచ్చారు. సో మనకి హాట్గా ఉంటుంది అనమాట ఈ ఫుడ్ కూడా. సో చూస్తున్నారు కదా, బ్రౌన్ రైస్ విత్ మటన్ కర్రీ ఇచ్చారు, అలాగే రసగుల్లా ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఇంటర్నేషనల్ ట్రావెల్ పిల్లలతో ఇలా ఉందని